ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్. క్రికెట్ నడుస్తుందట మన ఊళ్ళో. మావాడే బ్రదర్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిందంట. అడిగి పోతున్నాం నేను మా బ్రదర్ ఐలేందర్. హాయేపురా మన కచ్చరం తీసిన బయటకి. కచ్చరం అంటే బండి, బైక్. క్రికెట్ నడుస్తుందట, చూద్దాం మరి పోయి. యాక్చువల్గా ఈ గ్రౌండ్ 2019లో నేనే దీన్ని గ్రౌండ్ అంటే ఆల్రెడీ ఉండే, కాకపోతే దీన్ని నేను గ్రౌండ్ మేకింగ్ నేనే చేసిన. నేనంటే మా టీము నైట్ అంతా కష్టపడి అక్కడ పిచ్ లోపలుతున్నారు కదా, ఇదే టీం. ఇది మన బండి. ఇది కొత్త ఉన్నప్పుడు ఎట్లుండే దీని ఫీల్? ఎట్లుండే? కానీ ఇప్పుడు ఏం చేసినావు? దీన్ని పడగొట్టి దీన్ని చుక్కలు చూపెట్టిండు మిస్టర్ ఐలేందర్. ఓకే, ఇడు బ్రదర్ ఆఫ్ మైండ్. ఓకే, ఇప్పుడు 2019లో జూన్లో 19 మేలా? ఓకే, 19 మేలో అప్పుడు డిస్టిక్ లెవెల్లో పెట్టినాం మనము టోర్నమెంటు. ఇదంతా ఇట్లా పిచ్చి పొరకు ఉండే, అటు కనబడుతుంది కదా, ఆ పిచ్చి పొరకు అని మొత్తం బ్లేడ్ కొట్టించిన నేనే. బ్లేడ్ కొట్టించి మా టీం మొత్తం దీనిలో ఉన్న బండలన్నీ క్లీన్ చేసి నైట్ మొత్తం అదంతా తవ్వించిన, గ్రౌండ్ అంతా తవ్వించి దాదాపు ఒక 3 మీటర్స్ 3 ఫీట్స్ అట్లా తీపిచ్చి. ఫైనల్ మ్యాచ్ కూడా అయిపోయింది. మనం క్యాప్చర్ చేయలేకపోయినాం మధ్యలో. ఇవి అయితే కప్పులు. డిస్టిక్ లెవెల్లో టోర్నమెంట్ అనేది కండక్ట్ చేసి దింపల జీవన్ ఆర్గనైజింగ్. జీవన్ వచ్చి ప్రతిభతోటి ఫైనల్కి రావడం జరిగింది. ఫైనల్లో జరిగినటువంటి క్లిష్టమైన సంఘర్షణలో కుమ్లాపూర్ టీం అనేది విన్ కావడం జరిగింది. విన్నర్ టీం వచ్చేసి కమలాపూర్ టీంకి క్లాప్స్ ఇచ్చారు. టీం పట్టుకొని ఇక్కడ రావాలి. రన్నర్ టీం వచ్చేసి రామడుగు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి చందు. కప్ అండ్ 1000 రూపీస్. ఫస్ట్ వచ్చేసి విన్నర్ టీం తీసుకోండి. విన్నర్ టీం కుమ్లాపూర్ టీం వచ్చేసి తీసుకోండి. క్లాప్స్ ఇవ్వండి. హాయ్ బ్రోస్, టోర్నమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా టీమే విన్ అయిపోయింది. ఇక్కడ మా విలేజ్ సర్పంచ్, హస్బెండ్ ఆఫ్ సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, దెన్ చిచ్చా రవి చిచ్చా, బ్రో జీవన్ కుమార్, మై బిగ్ బ్రో. ఓకే, నేను